కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గత దినాల్లో నక్షత్రం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఏ నక్షత్రం అది, ఎలాంటి నక్షత్రంగా మనం ఉండాలో ప్రభు మనతో మాట్లాడారు. ఆ నక్షత్రం వలన అనేకులు ఆనందించాలని, ఆ నక్షత్రము దేవుని యొక్క చేతిలో ఉండాలి అని, మన ద్వారా అనేక మంది సంతోషపడాలన్నా మనం దేవుని చేతిలో ఉండాలి అన్నా మనం ఎలా ఉండాలి, ఎలాంటి నక్షత్రంగా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము, ఎలాంటి నక్షత్రంగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అన్న విషయాల్ని గత దినాల్లో విన్నాం కదా. అయితే ఈ దినాన్ని కూడా అదే నక్షత్రం గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. మీరు కొంచెం రెఫరెన్స్ చదివినప్పుడు కొంచెం చదవడానికి ప్రయత్నించండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనమందరము కూడా గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూడగలిగితే, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించియున్నారు. ఆమేన్. ఇంకా తలెత్తిన వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాట మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసి ఆకాశ నక్షత్రముల వలె మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుని ప్రియులారా, ప్రభు మన ద్వారా కోరుకుంటుంది ఏంటి అని అంటే, మనము విస్తరించబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? మనం విస్తరించబడాలి. ప్రతి దానిలో కూడా విస్తరించబడాలి, అనగా అభివృద్ధిపరచబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. అలా ఉండాలి, అలా ఆశీర్వదించబడాలి అని అంటే దేనితో పోలుస్తున్నారు ప్రభు ఇక్కడ అని అంటే, ఒక నక్షత్రంతో ఆయన ప్రజల్ని పోలుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ఒక పోలిక, నక్షత్రముల వలె మీరు ప్రతి దానిలో కూడా విస్తరించాలి. మీరు చేస్తున్న పనిలో కానివ్వండి, మీరు వెళ్తున్న మార్గాల్లో కానివ్వండి, చేస్తున్న ప్రయాణంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఏమవ్వాలి అదేనంటే విస్తరించబడాలి. విస్తరించబడాలి. ఎక్కడ వేసిన గొంగుళ్ళు అక్కడే అన్నట్లుగా కాకుండా ఆకాశ నక్షత్రములే మీరు విస్తరించాలి. మనం విస్తరించబడాలి. మన సంఘం విస్తరించబడాలి. మనం చేస్తున్న వ్యాపారం విస్తరించబడాలి. మనం చేసే ప్రతి పని అది విస్తరించబడాలి అని అంటే వాక్యం ఏముంటుందో తెలుసండి. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేయాలనుకుంటున్నాడు. ఎలా విస్తరింప చేయాలి ప్రభువా అని అంటే దేవుడు అంటారు, ఆకాశ నక్షత్రముల వలె నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు. గొప్ప విషయం. ఎందుకనంటే ఈ స్టార్ గురించి, ఈ నక్షత్రాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ నక్షత్రాలు ఎలాగైతే విస్తరించి ఉంటాయో, ఎలాగైతే అభివృద్ధి చెంది ఉంటాయో చూడండి, అలాగున మనము కూడా విస్తరించబడాలి అన్నదే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. కనుక మనము కూడా ఈ నక్షత్రం వలె మారినప్పుడు, ఈ నక్షత్రం వలె మనం జీవించినప్పుడు, ఈ నక్షత్రం వలె మనం బ్రతికినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు అని అంటే విస్తరింప చేస్తాడు. ఆమె ఏం చేస్తాడు? ప్రభు మనల్ని విస్తరింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ప్రతి దానిలో కూడా మనము విస్తరించబడుతాం, అభివృద్ధి చెందుతాం.
వింటున్నారా? చిన్న వ్యాపారం చేస్తున్నామంటే అక్కడితో నిలిచిపోదు. ఆ వ్యాపారం అభివృద్ధి పరచబడాలి. ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నాము అని అంటే ఆ చిన్న మందిరమే ఏమవ్వాలి? అభివృద్ధిలోనికి రావాలి. ఏ పని చేసినా అది చిన్న పని అయినప్పటికీ ప్రభు అంటారు, ఆకాశ నక్షత్రముల వలె ఇంకా ప్రభు మనల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అలా విస్తరించబడాలి, అలా అభివృద్ధి పరచబడాలి, అలా ప్రగతి పదంలో మనం నడిపించబడాలి అని దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఉన్నప్పుడు మరి ఈ నక్షత్రంగా మనం అనేక మందికి కనబడినప్పుడు గమనించాలి. ప్రజలు వీళ్ళు ఒక నక్షత్రం వలె వెలుగుతున్నారండి. ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే విస్తరించబడ్డాయో, ఆకాశ నక్షత్రములు ఎలాగైతే విస్తరించబడుతున్నాయో వీరు కూడా అలాగున విస్తరించబడుతూ ఉన్నారు, అలాగున అభివృద్ధి చెందుతున్నారని ప్రజలు మనల్ని చూసి చెప్పుకోవాలి. ప్రజలు మన సంఘాన్ని చూసి చెప్పుకోవాలి. ప్రజలు మన కుటుంబాన్ని చూసి చెప్పుకోవాలి అని అంటే ఆ నక్షత్రం వలె మనం మారాలి. అలా మారడం ద్వారా ఏం కలుగుతుంది? మీరు వింటున్నారా? ఒక నక్షత్రం ఏమవుతుంది? విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రగతి పదంలోనికి వస్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. అలా ఆ నక్షత్రం, ఆ స్టార్ అభివృద్ధి చెందుతూ విస్తరించబడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ప్రజలందరూ కూడా ఏం చేస్తారు అని మనం గమనించగలిగితే ఈ నక్షత్రం విస్తరించబడడం ద్వారా నక్షత్రం అనగా ఎవరు చెప్పాలి? నక్షత్రం అనగా ఎవరు? మనమే నక్షత్రం అయి ఉన్నాం కదా. ప్రభు ఆ నక్షత్రంతో మనల్ని పోలుస్తున్నాడు కదా. ఆ నక్షత్రం వల్లే నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను అన్నాడు కదా. మనం విస్తరించబడుతూ, అభివృద్ధి చెందుతూ, ఆశీర్వదించబడుతూ దినదినానికి అభివృద్ధిలోనికి మనం వస్తూ ఉన్నప్పుడు తద్వారా ఏం కలుగుతుంది? ఈ నక్షత్రం ఎవరు చెప్పాలి? నక్షత్రం ఎవరు? మనమే. ఈ నక్షత్రం మనమే. ఈ నక్షత్రం మనమై ఉన్నప్పుడు మనల్ని చూసిన ప్రజలందరూ కూడా ఏమవుతారు అని అంటే వాక్యంలో చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని గమనించగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అక్కడ గమనించండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పారు. మేము అన్న మాటను గమనించండి. మేము ఆయన నక్షత్రమును చూచి, గమనించారా మాటను? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యేసయ్యను పూజించడానికి ప్రజలు రావాలి అని అంటే, యేసయ్యను ఆరాధించడానికి ప్రజలు కొక్కోలుగా ఆయన మందిరానికి రావాలి అని అంటే, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, నీవు నేను ఒక నక్షత్రం వలె మారాలి. ఆమేన్. ఆ జ్ఞానులు ఎలాగొచ్చారంటే, వాస్తవానికి జ్ఞానులు మన మాట వింటారా? ఏమండి? జ్ఞానులు మన మాట వింటాడా? జ్ఞాని మాట వినడు. ఎందుకనంటే ఏమండి, వాడికి అన్నీ తెలుసు అని అనుకుంటాడు. నాకు అన్నీ తెలుసు, నేను ఒకరి మాట వినేదేంటి, ఒకరేంటి నాకు చెప్పేది, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ ఏమీ లేదు. మనం ఏదైనా చెప్పామనుకోండి, ఏమండి, మనం ఏదైనా ఇది చెడ్డది, ఇది మంచిది అని ఏదైనా చెప్పామనుకోండి, ఈ జ్ఞానం అనేవాడు తానే జ్ఞానం అనుకొని ఏమండి కాలికేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలికేస్తే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? మేము జ్ఞానులమే. ఇప్పుడు జ్ఞాని ఎవడైనా మాట వింటాడండి? మనం కూడా రండండి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచివాడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించి మనలందరినీ పరిశుద్ధపరచడానికి లోకానికి దిగి వచ్చాడంటే ఏం మాట్లాడతారు జ్ఞాని? అప్పుడెప్పుడో రక్తాన్ని చిందిస్తే ఇప్పుడు ఆ రక్తం పనిచేస్తుందా? రకరకాలుగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. నా దేవుని ప్రియులారా, వాక్యం ఏముంటుందంటే ఆ నక్షత్రమును చూచి అని ఉంది, అంతేనా? మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు.
మేము యేసయ్య నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం. ఇప్పుడు మేము యేసయ్య నక్షత్రం అనగా ఎవరమే చెప్పాలి? యేసయ్య నక్షత్రం ఎవరమే? మనమే. యేసయ్య నక్షత్రమైన మనల్ని చూసి అనేక మంది పూజించడానికి రావాలి అని అంటే మనమేమవ్వాలి? ఒక నక్షత్రం వలె మారాలి. జ్ఞానులు అంటారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో పలానా దగ్గరకు వచ్చి పలానా దగ్గర నుంచి మేము ఇలాగ వచ్చాము, మేము తూర్పు దేశపు జ్ఞానులమి, మా వంటి వీరులు లేరు, సూర్యులు లేరు, జ్ఞానులు లేరు, కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము రాజా. ఎందుకు వచ్చారయ్యా అని అంటే, ఇదిగో ఆయన నక్షత్రము, గమనించండి, ఏంటి? ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాం. నువ్వు ఒకరిని పిలవబడలేదండి, ఒకరిని వెళ్ళి రండి అని పిలవాల్సిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ నువ్వు విస్తరించబడుతూ ఉంటే బెల్లం ఎక్కడుంటే ఈగలా, సీమలా, దోమలా ఏ ఒకటి అంటారా? వస్తాయా రావా? నువ్వు పిలవాల్సిన అక్కర్లేదు, ఏంటి? నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. నీ విస్తరణను చూచి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ అభివృద్ధిని చూసి, నీవు వెళ్తున్న ప్రతి మార్గంలో నీ విజయాన్ని చూసిన ప్రజలు అంటారు, ఏంటి మీకు ఇంత ఆశీర్వాదం? అసలు మీరు ఎప్పుడో పడిపోతారు అనుకున్నారు, ఎప్పుడో నాశనం అయిపోతాం అనుకున్నామే, ఇంక మీకు బ్రతుకులేదనుకున్నామే, అసలు మీరు ఎట్లా చేశారు అని ఆ ఆశ్చర్యకార్యాలన్నిటిని చూసిన ప్రజలు, నీవు ఎక్కడ ఆశీర్వదించబడుతున్నావో, ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నావో, ఎవరి ద్వారా దీవించబడుతున్నావో, ఎవరి ద్వారా విస్తరించబడుతున్నావో ప్రజలందరూ గుర్తిరిగి ఏమండి ఆటోమేటిక్గా నీ తావులోనికి వచ్చేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా అవ్వాలి అని అంటే మనమేమవ్వాలి? ఆ నక్షత్రం వల్లే మనం మారాలి. ఆ నక్షత్రమును చూచి అంటారు కదా, మేము ఆయన నక్షత్రమును చూచి, చెప్పండి, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి. ఏమండి వచ్చారా లేదా? ఎందుకని? ఆయన నక్షత్రాన్ని చూసి అనేక మంది ఏమయ్యారు? పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. ఎవరు చెప్పలేదండి, ఎవరు పిలవలేదండి. అయితే ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారంట. ఆయన ప్రజలైన మనల్ని చూసి అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి. అయితే ఈ నక్షత్రం అనబడుతున్న మనల్ని చూసి ప్రజలు రాగలుగుతున్నారా అండి? నన్ను చూసి దేవుని సంఘానికి ప్రజలు రాగలుగుతున్నారా? నన్ను చూసి దేవుని సన్నిధిలోనికి, దేవుడిని ఆరాధించడానికి రాగలుగుతూ ఉన్నారా? రాలేకపోవడానికి గల కారణాలు ఏంటి? మేము ఆయన నక్షత్రం చూసి యేసయ్యని ఆరాధించడానికి వచ్చామని వాళ్ళంటే, మరి ఈ నక్షత్రాన్ని చూసి చెప్పుకోండి, ఎవరు ఈ నక్షత్రం? నన్ను చూసి ఎవరైనా దేవుడి మందిరానికి, దేవుడిని ఆరాధించడానికి వచ్చారా? నిన్ను చూసి ఎవరైనా దేవుని సన్నిధిలోనికి రాగలుగుతూ ఉన్నారా? నిన్ను చూసి ఎవరైనా దేవుని ఆరాధించాలన్న ప్రేమతో రాగలుగుతున్నారా? రాలేకపోతున్నారంటే గల కారణం ఏంటి అని అంటే, నేను ఎట్ట బతుకుతున్నానో వాళ్ళు కూడా అట్టే బతుకుతున్నారు. లోకంలో అందరూ నక్షత్రాలేనండి. మీరు ఈ విషయాన్ని గమనించండి. దేవుని నమ్ముకున్నవాడు ఒక నక్షత్రమే, దేవుని నమ్ముకోకుండా వాడు కూడా ఒక నక్షత్రమే. వింటున్నారన్న మాటలు? అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మీరు ఇప్పుడు చదవాల్సిన అక్కర్లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న భక్తిపరుడు ఒక నక్షత్రమే, నమ్ముకోకుండా వాడు కూడా నక్షత్రమే. కానీ వాస్తవం ఏంటంటే ఈ నక్షత్రాలు విస్తరించబడే నక్షత్రాలుగా ఉండాలి. ఆమె ఏం చేయబడాలి? నక్షత్రం విస్తరించబడాలి. అది భక్తిపరుల్లో ఉంటుంది. నువ్వు పిలవాల్సిన అక్కర్లేదు దేవుని దగ్గరకు రమ్మని. నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటే మేము ఆ నక్షత్రమును చూసి, అందుకే వాక్యం ఏమంటుందంటే, యూదుని చెంగు పట్టుకొని ఫుల్ఫిల్ చేయండి అండి వాక్యము. యూదుని యొక్క చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారు? నేను మీకు చెప్తా ఉంటాను, సైకిల్ చేస్తుంటా. ఎంతమంది వస్తారంట? 10 మంది యూదుని యొక్క చెంగు పట్టుకొని వస్తూ ఉన్నారని వాక్యంలో రాయబడింది. ఆ యూదుడు అనబడుతున్న ఒక క్రైస్తవుడే ఏమండి ఒక స్టార్గా మారినప్పుడు వాని యొక్క చెంగు పట్టుకొని ఒక 10 మంది కాదు, ఒక్కరన్నా రావాలా లేదండి? రాలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు అని అంటే
ఆ నక్షత్రం ఈ నక్షత్రంతో కలిసిపోయింది. వింటున్నారా? ఆ నక్షత్రం ఈ నక్షత్రంతో కలిసిపోయింది. రెండు రెండు అయినప్పుడు ఇప్పుడు ఎలా రాగలుగుతారండి? ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉండాలిగా. మీరు గమనించండి, ఆకాశంలో కొన్ని నక్షత్రాలు కనబడుతుంటాయి. అన్నిటికన్నా ఒక నక్షత్రం మాత్రం చాలా పెద్దగా ఎలుగుతూ ఉంటుంది కదా. ఒక్క నక్షత్రం మాత్రం చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే అన్ని గుంపుగా నక్షత్రాలు ఉంటాయి, అందులో మాత్రం ఒకటి ప్రత్యేకంగా కనబడుతుంటుంది, ఎక్కువ వెలుగుతో కనబడుతుంటుంది. ఆ నక్షత్రాన్ని మాత్రమే మనం చూడగలుగుతుంటాం. అలాగే మన గ్రామంలో, మన ఇంటిలో, మన కుటుంబీకుల్లో, మన బంధువుల మధ్య, మన రక్త సంబంధికుల మధ్య నీవు ఒక నక్షత్రం వలె మారుదువుగాక. నువ్వు వారి మధ్యలో ఒక నక్షత్రం వలె ఉండగలిగితే దేవుని వారు పూజించడానికి, దేవుణ్ణి వారు ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని సన్నిధిలోనికి రావడానికి, ప్రభు వారిని తీసుకురావడానికి, ప్రభు వారిని చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటయ్యా అని అంటే, నువ్వు ఒక నక్షత్రం వలె విస్తరించబడుతున్నావుగా. నువ్వు ఒక నక్షత్రం వలె విస్తరించబడితే ఏమవుతుందో తెలుసా? ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అన్నట్లుగా. ఎలా వచ్చావు నువ్వు? నేనండి, ఇదిగో మా ఊర్లో ఫస్ట్లోనే ఒక ఇల్లు ఉంటుందండి. ఆ ఇంట్లో ఒక జ్యోతమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమెని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అసలు అందరిలాగా లేదు. ఎలా ఉంది? ఒక డిఫరెంట్, ఇస్ ఏ రోల్ మోడల్. ఏమండి, అప్పుడప్పుడు చెప్తుంటాం కదా, ఎలా కనబడాలి మనం దేవుని బిడ్డలని. అక్క జతక్క ఎలా ఉండాలా? రోల్ మోడల్ లాగా కనబడాలి. రోల్ మోడల్ లాగా ఉండాలంటే 8 గంటలకు ప్రార్థనకు రావాలి. మామయ్య లేకపోయినా కూడా 8 గంటలకు వస్తే ఎట్టాక? ఇప్పుడు అయ్యగారు ఉన్నారంటే ఏదో ఒక చిన్న పనులు ఆయనకు పాపం వేడి నీళ్ళు పెట్టేది ఉంటుంది. ఎంత తల్లి చెప్పాలి కదా మీ ఫ్రెండ్కి. అదిగో ఎవరో చూడు, చంద్రబాబు నాయుడు ఏమో. ఆయనేనా? జగన్ అన్న ఈరోజు పుట్టినరోజు కదా జగన్ అన్నది. అదేలే, జగన్ అన్న ఏమని అనుకున్నా. అంటే ఈరోజు జగన్ అన్న పుట్టినరోజు కదా. సరే, మనం ఎలా కనబడాలి? ఒక రోల్ మోడల్ లాగా కనబడాలి. ఒక ప్రత్యేకత. అందరిలాగా మనం ఉండకూడదు, అన్ని నక్షత్రాలలాగా ఉండకూడదండి. ఈ నక్షత్రాన్ని చూసి ఏమయ్యారు? దేవుని పూజించడానికి వస్తే వాళ్ళు చెప్పాలి, అసలు ఆమె ప్రవర్తన అంతా వేరుగా ఉందండి, ఆమె నడక వేరుగా. ఎంతోమంది క్రైస్తవులు మేము చూసాం, ఎంతోమంది క్రైస్తవులను చూసాము, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు, మందిరానికి పోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జ్యోతమ్మ అనే ఒక వ్యక్తి ఎలా ఉంది అమ్మా? చాలా డిఫరెంట్గా ఉంది. ఆమె ప్రవర్తన వేరుగా ఉంది, ఆ మాట తీరు వేరుగా ఉంది. ఎందుకు మీకు ఆ మాట చెప్తున్నాను? మీకు అర్థం అవడానికి. ఏమక్క బాధపడబాక జ్యోతక్క, అర్థం అవడానికి. ఆమెను చూసి నేను మారామండి, ఆమెలాగా బ్రతకాలని. అంటే ఆమె అలా అవడానికి గల కారణం ఏంటంటే, ఆమె ఎక్కడికి వెళ్తుందని మేము గమనించాం. ఆమె ఎవరంటే దేవుని బిడ్డ. ఆమె ఎక్కడికి వెళ్తుంది? దేవుడి మందిరానికి వెళ్తుంటే వాళ్ళ మందిరంలో చాలా నేర్పిస్తున్నారు, ఆత్మీయత చాలా అభివృద్ధి చెందుతున్నారు, ఆత్మీయతలో చాలా అభివృద్ధి చెందుతున్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. అందరిలాగా లేదు, ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంది. కాబట్టి మేము కూడా అలాగ ప్రత్యేకంగా బ్రతకాలి, అలాగున్న దేవుళ్ళో మేము కూడా నడిపించబడాలని మాకు ఆశ కలిగిందండి. ఇదేనండి నేను చెప్పే మాట. ఏమండి, ఆ నక్షత్రమును చూసి ఆయన పూజించడానికి వచ్చారా లేదా? చెప్పండి, వచ్చారా లేదా? అమ్మక ఒక కొత్త చీర కట్టుకున్నాం అనుకోండి, అడుగుతారా? అడగరా? ఏమని అడుగుతారు? ఈ చీర ఎక్కడ కొన్నావు? ఎంత పడింది? చాలా బాగుంది, అంచులు బాగున్నాయి, జాకెట్ పెద్దగా వచ్చిందా చిన్నగా వచ్చిందా, ఎక్కడ కొన్నావు అని అంటే అప్పుడు అక్క చెప్తుంది. ఎక్కడ కొన్నావు అక్క? చెప్పాక సీతారాంపురంలో. ఎక్కడ? షాప్ పేరు చెప్పాక పోతారు. ఆ పైన ఎగును పోతే కొంచెం ముందుకెళ్తే అక్కడ పెద్ద షాప్ పెట్టుకుంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు, చాలా బాగుంటాయి చీరలని. చెప్తామా చెప్పమ్మా?
ఏమండి, అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఎవరు చెప్పండి? అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు? మనమే. ఎందుకనంటే ఆ చీర కట్టుకోవడం ద్వారా, ఏమండి, ఆ డ్రెస్ నీ మీద ఉండడం ద్వారా అనేక మంది అడిగి అక్కడికి వెళ్తున్నారా లేదా, తెలుసుకొని వెళ్తున్నారా వెళ్ళట్లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఆ షాపులో ఉన్నవాళ్ళు, ఇదిగో మా ఊర్లో పలానా అని చెప్పింది, నీ కాడ రేటు తక్కువ అంట, ఆమె పంపించింది అని. అంటే ఓహో, ఆమె పంపించిందా, సరేనండి అంటావా అనమా? మరి అలాగే యేసయ్య గురించి అండి, యేసయ్య గురించి అనేక మంది తెలుసుకొని రావాలంటే మనం ఒక నక్షత్రం వలె మారాలండి. అది ఎలాంటి నక్షత్రంగా మారాలో గత దినాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకని మనల్ని బట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు? ఈ మాటలు మీరు ఆలకించాలి. దేవుడు అంటారు, నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నాడు అని వాక్యం అంటుంది. కానీ మన జీవితంలో ఎందుకని విస్తరించబడలేకపోతున్నాం? ఎందుకని అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం? మనల్ని చూసి ఎందుకని లోకస్తులు యేసయ్యను పూజించడానికి, యేసయ్యను ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి రాలేకపోతున్నారు? మీకు అర్థమవుతుందా? ఇంకెక్కడండి ఆ నక్షత్రాన్ని చూసి వచ్చేది? నేను అదే చెప్పేది. అన్ని నక్షత్రాలు గుంపుగా ఉన్న దాంట్లో ఒక నక్షత్రం ప్రత్యేకంగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలాంటి నక్షత్రంగా మనం ఉండకూడదు? ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు. మనల్ని చూసి, ఆ నక్షత్రమును చూసి, ఆయన నక్షత్రం మనమే కదా, మనల్ని చూసి అనేక మంది యేసయ్యను పూజించడానికి రావాలి. మనము ఆయన నక్షత్రం కనుక మనం విస్తరించబడతాము. ఇలా విస్తరించబడాలి, మనల్ని చూసి అనేక మంది యేసయ్య దగ్గరకు రావాలి అని అంటే ఎలాంటి నక్షత్రంగా మనం ఉండకూడదు? ఇది మనం తెలుసుకోవాల్సింది ఈరోజు టాపిక్. మనం ఏంటి తెలుసుకోవాలా? ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు, అంతే కదా. ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని తెలుసుకుంటాం. ఎలా ఉండాలో గత దినాల్లో తెలుసుకున్నాం. ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదో మనం ఈ దినాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటి మాట, ఫస్ట్ మాట చెప్తాను చూడండి. మొట్టమొదటి మాట, ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదంటే మార్గం తప్పు తిరుగు నక్షత్రం లాగా ఉండకూడదు. చెప్పండి. మార్గం తప్పిపోయి తిరిగే నక్షత్రం లాగా ఉండకూడదు. కొన్ని నక్షత్రాలు మార్గం తప్పిపోయి ఉంటాయి. మీరు వినాలి, నక్షత్రం అనగా ఎవరివే? మనమే. దేవుని బిడ్డలే నక్షత్రాలంటే. నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని అనుభవంలో నడిపించబడుతూ దేవునిలో కొనసాగించబడుతూ ఉన్న ప్రతి క్రైస్తవుడు ఒక నక్షత్రమే. కొద్ది దినాలైన తర్వాత ఈ నక్షత్రాలు ఏమైపోతున్నాయి అంటే మార్గం తప్పిని తిరిగే నక్షత్రంలాగా ఉంటున్నారు. ఆ మాట యోధాపత్రిక 13వ వాక్యాన్ని చదువుకుందామా?
యోధా పత్రిక 13వ వచనాన్ని 13వ వాక్యాన్ని మనం గమనిద్దాం. అంటే ఒక్క అధ్యాయమే అక్కడ ఉండేది, అందుకని ఒక్క అధ్యాయమే కాబట్టి 13వ వాక్యం గమనిస్తే నేను చదువుతున్నాను చూడండి. మార్గము తప్పి తిరుగు చుక్కలలాగా ఉన్నారు. గమనించారా? 13వ వచనంలో 3వ లైన్ కనబడిందా? 3వ లైన్ కనబడిందా? మార్గము తప్పి తిరుగు చుక్కలలాగా ఉన్నారు. గమనించారా? ఇంకా గమనించలేదా? చూడలేదా? మార్గము తప్పు తిరుగు చుక్కలలాగా ఉన్నారు. చుక్క అనగా నక్షత్రం, నక్షత్రం, స్టారు. ఇవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ మార్గం తప్పి, చెప్పాలి ఎలా ఉన్నాయి, మార్గం తప్పి తిరుగుతూ ఉందంట ఈ నక్షత్రం. ఏరా బాబు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఒక నక్షత్రం కదా, దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కదా, మిమ్మల్ని అభివృద్ధిలోనికి చెందించడానికే కదా ప్రభు తీసుకుని వచ్చాడు. నిన్ను చూసి అనేక మంది ఏమవ్వాలి, యేసయ్యను పూజించడానికి రావాలి కదా అని అంటే ఈ నక్షత్రం ఏమైందయ్యా అంటే ఈ నక్షత్రం ఏమవుతుంది ఇప్పుడు? మార్గం తప్పు తిరుగు నక్షత్రం లాగా తిరుగుతుంది. వింటున్నారన్న మాటలు? మార్గం తప్పి తిరుగు నక్షత్రం ఇది. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? మార్గం తప్పి తిరుగుతూ ఉందంట. ఎందుకు తిరుగుతుంది? ఎందుకని ఇది తిరుగుతూ ఉంది? ఈ నక్షత్రం మార్గం తప్పి తిరుగుతుందంట. ఏమండి వినాలి, ఎవరి గురించో బయట వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవట్లేదు, కానీ దేవుని నమ్మి ఆరాధిస్తూ ఒక నక్షత్రం వలె పిలువబడుతున్నవాడు ఇప్పుడు ఎలా ఉండకూడదయ్యా, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎలా ఉండకూడదో మనం తెలుసుకుంటున్నాం. మార్గం తప్పి తిరిగే ఒక నక్షత్రం లాగా తిరుగుతున్నారు. ఎందుకని తిరుగుతున్నారు అని అంటే వాక్యంలో ఇలా రాయబడింది. ఎందుకని తిరుగుతూ ఉన్నారు ఈ నక్షత్రం అంటే, కొద్ది దినాలు బాగా వెలిగింది. ఏమండి, ఈ నక్షత్రం బాగా వెలిగి 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 కొద్ది దినాలు అయిన తర్వాత, ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నక్షత్రం ఏమైందయ్యా అంటే, ఏమండి ఈ మార్గంలో మనకు పనికిరాదులే, ఈ మార్గం మనకి ఉపయోగపడదులే, ఈ మార్గం సరైనది కాదులే అని చెప్పి వాక్యంలో ఏముందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని గమనించగలిగితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎందుకు ఈ నక్షత్రం మార్గం తప్పి తిరుగుతుంది? ఒళ్ళెట్టుంది, బాగా కూర్చో, సినిమా థియేటర్ కదా ఇది, లేకపోతే ఇంటికి పోయి పడుకో. ఏమండి, ఈ మార్గం తప్పి ఎందుకు తిరుగుతుంది ఇది? చెప్పండి, ఎందుకు తిరుగుతుంది నక్షత్రం అని అంటే, వాని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది. వినాలి, వాని మార్గం వానికి యథార్థంగానే కనబడుతుంది. నేను వెళ్ళే మార్గం సరైనదే, నేను వెళ్ళే మార్గం మంచిది, ఈ మార్గమే నాకు చక్కనిది, ఈ మార్గంలో వెళితే ఇంకా నాకు బాగుంటుందిలే అని అనుకుంటుంది నక్షత్రం. కానీ వినాలి, ఆ నక్షత్రం వెళ్ళే మార్గం యథార్థమైనదని, మంచిదని, ఏమండి ఇది సరైనదని అని అనుకుంటుంది. కానీ అది తుదకు చివరికి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందో తెలుసా? మరణానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో, ఏ మార్గంలో నువ్వు తిరుగుతున్నావో, ఏ మార్గంలో సంచరిస్తున్నావో, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఒకవేళ అది నీకు తెలియకపోవచ్చు. ఈ రోజున అనేక నక్షత్రాలు దారి తప్పి తిరుగుతూ ఉన్నాయి, మార్గం తప్పి తిరుగుతూ ఉన్నాయి, త్రోవను తప్పి తిరుగుతూ ఉండే నక్షత్రంలాగా అనేక మంది మారిపోయారు. గల కారణం ఏంటయ్యా అంటే, వారు వెళ్ళే మార్గం సరైనది అనుకుంటున్నారు. మేము వెళ్ళే మార్గమే మంచిది, మేము వెళ్ళే త్రోవే సరైనది, ఇది తప్ప మరొకటి లేదు అని అనుకొని చాలామంది అలాగున వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే వాక్యం ఏముంటుందో తెలుసా? నువ్వు వెళ్ళే మార్గం నీకు యథార్థత అనేది తెలుస్తూ ఉందేమో, కానీ అది చివరికి మరణానికి దారి తీస్తుంది. నేను వెళ్ళే మార్గం ఎవరికి తెలియదులే. మనం కొన్ని మార్గాల్లో వెళ్తూ ఉంటాం. ఈ నక్షత్రం ఏమవుతుంటుంది? కొన్ని మార్గాల్లో వెళ్తుంటుంది, దేవుని మార్గంలో వెళ్ళదు. తనకు మనసుకు తోచినట్లుగా, తనకు ఆలోచన వచ్చినట్లుగా ఏ మార్గంలో వెళ్ళాలంటే ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. ఏమండి,
ఇట్లా చెట్లలో పడి వెళ్ళాలంటే వెళ్తుంది. ఆ కైలో నుంచి పడి వెళ్ళిపోవాలంటే ముళ్ళున్నా వెళ్ళిపోతారు. కారణం ఏంటి? నేను వెళ్ళే మార్గం మంచిది, సరైనది, నాకు ఇదే యథార్థం ఏందని అనుకుంటారు. కానీ ఈ నక్షత్రం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా అంటే మరణంలోనికి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే, నా మార్గమే సరైనది, నేను వెళ్ళే మార్గం మంచిది అని అనుకుంటారు. మీరు ఒక మాట గమనించాలి, ఏంటో తెలుసా? యోబు గ్రంథకర్త అంటారు, నేను నడుచు మార్గము యెహోవాకు చెప్పాలి, యెహోవాకు తెలియను. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో, నువ్వు ఏ మార్గం కూడా ప్రయాణిస్తున్నావో, ఏ మార్గంలో నడిపించబడుతున్నావో అవన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే ప్రభు అంటారు, నువ్వు తప్పిపోయిన మార్గంలో నడిపించబడద్దు. అనేక మంది ఏం చేస్తున్నారు ఈ రోజు అంటే మార్గం తప్పి తిరుగుతూ ఉన్నారంట. అయితే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, ఏమండి, ఏ మార్గంలో నడిపించబడుతున్నామో ప్రతిదీ ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడండి. నా మార్గాలు నా ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నా మార్గాలు నన్ను కట్టుకున్న వారికి తెలియకపోవచ్చు, నా మార్గాలు నా బిడ్డలకు తెలియకపోవచ్చు, నా మార్గాలు నా బంధువులకి తెలియకపోవచ్చు, నా మార్గాలు నా ఊరి వారికి తెలియకపోవచ్చు అని అనుకొని నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నువ్వు వెళ్తున్నావేమో. ఇదిగో దేవుని ప్రియులారా, వాక్యం ఏముంటుందో తెలుసా? నువ్వు ఏ మార్గంలో నడుచుతూ ఉన్నావో ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనకి తెలుసు, ఏమండి, ఆయనకి సమస్తము తెలుసు. నువ్వు ఏ మార్గంలో నడుచుచున్నావో అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. కనుకనే మనం ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడిని అడగాలి, ఆయన నడిపిస్తాడు. అవునా కదండి? మీరు గమనించండి, ఆయన ఏ మార్గంలో మనం వెళ్ళాలో అన్నీ కూడా ప్రభు చేస్తాడు. జ్ఞానులు ఏమనుకున్నారు? అప్పటి వరకు నక్షత్రం నడిపిస్తుంది, నక్షత్రం నడిపించినట్లు నడిపించబడాలి, పోవాలి, ఎక్స్ట్రా పనులు అక్కర్లేదుగా. అవునా కదా? వాడిని తీసుకొని వచ్చింది ఎవరు? ఏమండి, బెత్లెహేముకి తీసుకొని వచ్చింది ఎవరు? జ్ఞానుల్ని. నక్షత్రమే బెత్లెహేముకి తీసుకొని వచ్చినప్పుడు ఆ నక్షత్రమే యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళదా? ఓపిక లేక మాకు అన్నీ తెలుసులే, మేము వీరులమి శూరులమి, మాకు తెలియంది ఏమీ లేదు అని అనుకొని ఇప్పుడు నక్షత్రాన్ని వెంబడించకుండా వాళ్ళకు తోచిన మార్గాల్లో వెళ్తున్నారు. దేవుడు కలగజేసిన మార్గంలో, దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళకుండా వాళ్ళు జ్ఞానం చొప్పున. అదే వాక్యం ఏముంటుందంటే, ఒకని మార్గం వానికి యథార్థంగా కనబడుతుంది, వాడిని దృష్టికి యథార్థంగానే కనబడుతుంది. జ్ఞానుల మార్గం కూడా వారికి ఎలా ఉన్నిందంట? యథార్థంగానే అనిపించింది. ఇప్పుడు బెత్లెహేముకి వెళ్ళాము, ఈ దేశంలో రాజు పుట్టాడంటే ఎక్కడ పుట్టాడు? రాజకోటలోనే పుట్టుంటాడు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిన మార్గం యథార్థంగానే వెళ్ళారు. కానీ తుదకు మీరు ఆ మాట గమనించాలి, తుదకు అది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మరణానికి తీసుకుని వెళ్తుంది. జ్ఞానులు కూడా మరణం దగ్గరికే వెళ్ళారు. జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? మరణం దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే రాజు అంటారు కదా, మీరు వెళ్ళండి, మీ వెనకనే నేను వస్తాను అంటే యేసయ్యను చంపాలి, ఆ శిశువును చంపాలి, ఆ తర్వాత ఎవరిని చంపాలి? ఇంకా శిశువును, యేసయ్యను చంపాలి, శిశువును అనగా బిడ్డను చంపాలి, ఆ తర్వాత ఆ బిడ్డను ఎత్తుక్కుంటూ వచ్చిన జ్ఞానులను కూడా బంధించి చంపేయాలి. అంటే తుదకు ఎక్కడికి తీసుకుని వెళ్ళింది ఆ మార్గము? ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? మరణానికి తీసుకుని వెళ్ళింది. అంటే మన మార్గాలు కొన్నిసార్లు మనకు మంచిది అనిపిస్తుంది, నేను వెళ్ళే మార్గం మంచిదే, ఇది సరైనదే, ఎవరు మాట వినరు. ఇంకా వాళ్ళకి ఏది తోస్తే, వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే ఆ మార్గంలోనే వెళ్తారే. కానీ నాయనా అటు చేయొద్దురా, అటు పోవద్దురా నాయనా, ఆ మార్గం మంచిది కాదురా అని నువ్వేం నా చెప్పేది నాకు తెలియదా అంటావా? అనవా? ఎన్నిసార్లు మాట్లాడుంటాం. కానీ అది చివరికి ఏం చేస్తుంది? మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకేమీ తెలియదు, నీకు తెలీదు, నాకు తెలీదు, మనకి ఎవరికి ఏమీ తెలియదు. ఏమండి, మనకు తెలిసింది గోరంత అయితే మనం కొండంతగా చెప్తాం. మనకేమీ తెలియదండి, మనకేమీ తెలియదు. మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలాగా నడిపించబడాలో, ఏ మార్గం గుండా వెళ్తే అది మనకు ప్రయోజనకరం, అది మనకు తెలియదు. కనుకనే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది. ఇప్పుడు ఏం అడగాలో తెలుసా? చదవండి ఆ మాటను. మనకి ఏమీ తెలీదు,
మనకి ఏమీ తెలియనప్పుడు ఇప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభు దగ్గర. చదవండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం గమనించండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యంలో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. గమనించారా? మేలు కలుగు మార్గమేదు అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. మేలుకరమైన మార్గం ఏదో చెప్పాలి. చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి, ప్రభువా మేలుకరమైన మార్గం ఏదో నాకు తెలియజేయ్యా, క్షేమకరమైన మార్గం ఏదో నాకు తెలియజేయి ప్రభువా. వినాలి మీరు బాగా, ఈ రోజుల్లో మేలుకరమైన మార్గం ఎవ్వడు మనకు తెలియచేయడు, ఎవ్వడు మనకు చెప్పడు. వినాలి, ఎందుకనంటే ఒకవేళ ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చెందుతారో, ఎక్కడ వాళ్ళు ఆశీర్వదించబడిపోతారో, ఓయమ్మ ఇవన్నీ మేం చెప్పము అని చెప్తారు. మీరు గమనించండి, మనం వెళ్ళిన మేలుకరమైన మార్గం ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎక్కడ మాకంటే ఎక్కువైపోతారని చెప్పరు. చెప్తారా? వినండి, చెప్పరు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే మనకంటే ఎక్కువైపోతే, మనకంటే 4 ఆకులు ఎక్కువైపోతే వాళ్ళకి ఎట్లాగా, ఎప్పుడు చెప్తారు చెప్పనా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటారు, మనం ఇల్లు కట్టుకుంటాం. వాళ్ళ ఇంటి పని అంతా పూర్తి అయిపోతుంది, మన ఇంటి పని కూడా పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో వాళ్ళు ఓపెనింగ్ అయిపోతుంది ఫస్ట్. ఆ తర్వాత మంది ఇప్పుడు ఒక లేట్గా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మంది ఓపెనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు వస్తారు కదా. వచ్చిన తర్వాత ఎట్ట కట్టుకున్నారు మీరు అని అంటే, ఏం చేస్తాం అక్కడక్కడ అప్పు తెచ్చి, అది ఇట్లు తెచ్చి, ఇది తెచ్చి, ఎటో వడ్డీకి తెచ్చి కట్టేసాను, ఇంక కట్టుకోవాలి కదా, ఇంక వడ్డీలు కూడా నిదానం కట్టుకుంటానులే అని అంటే, అంతకుముందు కట్టి ఓపెనింగ్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? అంత పని ఎందుకు చేసుకున్నారు? గవర్నమెంట్ వాళ్ళు ఒక పథకం పెట్టున్నారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు ఒక పథకం పెట్టున్నారు. ఆ పథకం మీరు అప్లై చేసుకోలేదు. మాకు తెలియదే. అయ్యో మీకు తెలుసు అనుకున్నామక్క. అయ్యో మీకు అట్లా తెలుసనే మేము ఊరికనే ఉన్నామే. మేమైతే ఏం అప్పు చేయలే. ఆ లోన్ పెట్టుకున్నామా? ఏం లోన్ అది? సబ్సిడీ లోను. తెలుసా మీకు? సబ్సిడీ లోన్ పెట్టుకున్నాం, మాకు అక్కడ వచ్చింది. అయ్యో చెప్పకూడదక్క. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు లేదక్క, ఇంకా 5 సంవత్సరాల తర్వాతేనాక. అబ్బా, చూసారా? ఇప్పుడు మేలుకరమైన మార్గం ఏదో ఎవడు మనకి చెప్పడు. వాక్యం ఏముంటుందంటే, మేలు కలగజేయు మార్గం ఏదో ఆయన అడగండి, ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మీకు తెలియజేస్తాడు. ఆ మార్గం కూడా ప్రభు నడిపిస్తాడు. కానీ మనుషులు ఎవ్వరు కూడా మనకు మేలుకరమైన మార్గం ఏదో చెప్పరు. చెప్తారా? అందరు కరువు పనికి పోతారు. వచ్చేటప్పుడు యా సుబ్బలక్ష్మి రాలేదు నువ్వా, మీరు అంతే లేక మాకు చెప్పరా. మీకు అర్థమైందా? నువ్వు వెళ్ళిన మార్గం గురించి నీకు చెప్తారా? మార్గం అంటే మనం ఏ పనిలో వెళ్తున్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరు మనకు తెలియజేయరు. ఎప్పుడు చెప్తారంటే అంత అయిపోయిన తర్వాత, వాళ్ళు మేలు పొందుకున్న తర్వాత, మేలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఇంకా అప్పుడు చెప్తే మనకేముంటుంది? ఆడ దబరాయి కానీ ఒట్టి దబరా దొరుకుతుంది. తినేటప్పుడే కదా చెప్పాలి, ఇదిగోనండి పలానా దగ్గర పెడుతున్నారు తినండి అని చెప్తే తింటాం. అంతా తినేసి వచ్చిన తర్వాత ఒట్టి దబర చూపిస్తే ఏం లాభం? అంతే కదక్క. మన మనుషులు అలాగంటి వారండి. వాక్యం ఏముంటుందో తెలుసా? మేలు కలగచేయు మార్గం ఏదో అది దేవుడిని అడగండి, ఆయన మీకు బోధిస్తాడు. ఆ మార్గంలో ప్రభు నడిపిస్తాడు. అందరికీ మేలుకరమైన మార్గంలో ప్రభు తెలియజేస్తాడా? అడిగిన వెంటనే ప్రభు ఆ మార్గంలో నడిపిస్తాడంటే ఖచ్చితంగా నడిపిస్తాడు. అయితే మనం అడగం. వాస్తవానికి ఆ మార్గం మేలు కలగచేయు మార్గం ఏదో అని దేవుడిని అడిగి ఆ మార్గంలో నడిపించబడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? అడగం. పిస్టేజ్ మనకు ఏంటిది? మనకు పిస్టేజ్, పౌరుషం. వాళ్ళనేంటి నేను అడిగేది, వాళ్ళు ఎంతటోళ్ళు, నా ముందు చీప్. అదే కదా చదక అనేది. మనం వాక్యం ఏముంటుందో తెలుసా? నీకు మార్గం తెలియచేయబడాలన్నా, ఒక మార్గాన్ని నీకు నేర్పించాలన్నా నువ్వేమైపోవాలో తెలుసా దేవుని దగ్గర? అందుకే దావీదు కీర్తనకారుడు ఆ మాట రాస్తారు. 25వ కీర్తన 9వ వాక్యంలో, దీనులకు ఆయన మార్గమును నేర్పించును అని ఉంటుంది. చదువుతారా? 25వ కీర్తన
25వ కీర్తన 9వ వాక్యంలో ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన మార్గం ఎవరికి నేర్పుతాడు? ఆయన దీనులకు నేర్పుతాడు. ఎందుకంటే దీనుడైతే అలా వంకొని చేతులు కట్టుకొని, అయ్యా ఏ మార్గం గుండా వెళ్ళాలో నాకు తెలియదు ప్రభువా, ఏ మార్గం గుండా నేను నడిపించబడాలో నాకు తెలియదు యేసయ్యా. ఇన్ని దినాలు నాకు ఆలోచన వచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా, నా మనసు ఎలా చెప్తే, నా ఆలోచన ఎలా చెప్తే, వాళ్ళు వీళ్ళు ఎలా చెప్తే ఆ మార్గం గుండా వెళ్ళిపోయానే. కానీ దయతో నన్ను క్షమించు ప్రభువా, నువ్వు దీనుడువై ప్రభు చెంత కూర్చొని అడగగలుగుతావో. వాక్యం ఏముంటుందో తెలుసా? దీనులకు ఆయన మార్గాన్ని ఏం చేస్తాడు? నేర్పుతాడు. ఆయన మార్గాన్ని నేర్పుతాడు. త్రోవ తప్పి తిరిగే నక్షత్రంలాగా మనం ఉండకూడదు. మార్గం తప్పి, త్రోవ తప్పి, ఏమండి నీకు ఇష్టం వచ్చినట్లుగా మార్గం తప్పిపోయి తిరిగే నక్షత్రంలాగా మనం ఉండకూడదు. దీనులై ప్రభు చెంత అడగాలి. ప్రభువా, నన్ను ఒక నక్షత్రంలాగా నిలబెట్టుకున్నావు. నేను ఏ మార్గం గుండా వెళ్తే, నేను ఏ మార్గం గుండా నడిపించబడితే, నేను ఏ మార్గంలో నడిపించబడితే ప్రభువా నన్ను చూసి అనేక మంది నీ దగ్గరకు వస్తారయ్యా, ఆ మార్గాన్ని నాకు నేర్పించు ప్రభు అని దేవుని అడగాలి. నువ్వు బ్రాందీ షాప్ చుట్టూ తిరిగే నక్షత్రం లాగుండి, ఏమండి ఇప్పుడు దేవుడు నన్ను నడిపించుకోవాలా, దేవుడు నన్ను నడిపించుకోవాలంటే ఎట్లా నడిపించుకుంటాడు నిన్ను? మీకు అర్థమవుతుందా అన్నమాట? దేవుడు నిన్ను నడిపించుకోవాలంటే నువ్వు దీనుడైపోవాలి. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు బ్రాందీ షాపుల దగ్గర తిరగతా, పాన్ పరాకులు వేసుకుంటా, ఏమండి పనికి మాలినటువన్నీ నోట్లో వేసుకుని నవలుతా చెప్పండి బేడా, ఏమిటా ఆ దేవుడు నన్ను నడిపించుకోవాలా, ఏసయ్య నన్ను నడిపించుకుంటే నేను వచ్చేస్తాను. ఏం చేయాలక్క వీళ్ళని? నువ్వు అంత ఈ కారంగా నువ్వు నడిపించబడతా. దేవుడు నన్ను తీసుకొని రాలేదు, దేవుడు నన్ను లాక్కొని రాలేదంటే వాక్యం ఏముంటుందో తెలుసు? దీనులకు ఆయన మార్గాన్ని ఏం చేస్తాడంట? నేర్పును అని రాయబడి ఉంది. మేలుకరమైన మార్గం ఏదో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువా నాకు ఆ మార్గాన్ని నేర్పించు ప్రభు అంటే, నీవు మారిన ఆ మార్పును బట్టి నీ వెనక అనేక మంది యేసయ్యను పూజించడానికి రాబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మోషే ఎవరు? ఒకప్పుడు ఒక నరహంతకుడు అండి. అలాంటి మోషే ఇప్పుడు ఏమయ్యాడు అని అంటే, తన మనసుకు తోచినట్లుగా ఏం చేయాలనిపిస్తుంది చేసేసేది. ఎక్కడికి వెళ్ళాలంటే అట్లా వెళ్ళిపోయేది. ఏమండి కొండల్లోకి వెళ్ళిపోతాడు, ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ ఊరికి వెళ్ళిపోతాడు, ఏ ఊరికంటే ఆ ఊరికి వెళ్ళిపోతాడు, ఆయనకి తెలియదు. అయితే దేవుడు ఒకానొక రోజున మాట్లాడడం ద్వారా మీరు అక్కడ గమనించారా? ఏమండి మీరు గమనించారా? బైబిల్లో మోషే అగ్ని కాలుతూ ఉన్న దగ్గర ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళకుండా నేను రాను, నేనేడే ఉంటాను, నువ్వు వెళ్ళాకమ్మా అన్నాడా? ఆ పొద ఏంటి అసలు? ఎక్కడి నుంచి కాలుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వెళ్ళాడు మోషే. మోషే అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడితే దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. నేను రాను, నేను ఈ ఐగుప్తులోనే ఉంటాను, ఆ అగ్నికాడికి ఆయనే నన్ను ఒక ఫ్లైట్ పంపించి దాంట్లో ఎత్తుకొని బొమ్మను, నేను నడవలేను అని అన్నాడా? అసలు ఆయనకి తెలియదు, మోషేకి అసలు తెలియదండి. ఏమండి ఏదో ఒక నరహత్య చేశాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ఊరికి వెళ్ళాడు, ఆ ఊరు నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏదో జరిగింది. ఈ చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. అక్కడ పెళ్ళి అయింది, అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు, ఏదో పొద చూశాడు. వాస్తవానికి ఆ పొద అనగానే దేవుని యొక్క ప్రార్థనా మందిరం. నువ్వు దేవుళ్ళలోనికి రాగలిగితే, మందిరం దగ్గరకు రాగలిగితే నీలో ఉన్న అలవాట్లన్నీ ప్రభు తీసేస్తాడు. అదేందో మూర్ఖంగా మాట్లాడతారు కొంతమంది, నాకు అర్థం కాదు. దేవుడే ఏం చేయాలంట? దేవుడే అంట తీసేయాలంట, మార్చేయాలంట. ఎవరు మార్చరండి. ఇప్పుడు ఒక ఫోన్ పగిలిపోయింది, ఫోన్ పగిలిపోతే ఆ ఫోన్ రిపేర్ అయినోడే, రిపేర్ చేసేవాడే వచ్చి మార్చాలి. నేను బాగా ఆడకంటే కుదరుతుందా? అమ్మా అమ్మా పోవాలా? తీసుకొని పోవాలి నువ్వు. ఏమండి తీసుకొని పోవాలా లేదా? ఏంటండి ఆటో రిపేర్ అయింది, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండవు, ఎవరికి చెప్పట్లేదు, మెకానిక్ ఒక వాసన వస్తుందా? అయ్యో పలానోళ్ళది ఆటో చెడిపోయింది, వాళ్ళు రిపేర్ చేసేసి వద్దాం అంటాడా?
నువ్వు వాడికి ఇన్ఫార్మ్ అన్నా చేయాలి, వాడిని పిలవనన్నా పిలవాలి. ఎందుకంటే ఒకవేళ తీసుకొని పోయే వసతి లేకపోతే పిలవాలన్నా పిలవాలి, లేకపోతే నువ్వన్నా తీసుకొని నెట్టుకొని బండి వెళ్ళాలా. నువ్వేది చేయకుండా ఇంట్లో కూర్చొని అది అట్లా అదంతటదే ఏందండి, అదంతటదే రిపేర్ అయిపోవాలండి. అవుతుందా? అవదు. ఏమండి, మూట ఇప్పకుండానే ఏమండి బియ్యం వచ్చి అవి అంతటా అయ్యే పడిపోయి అన్నం వండుకొని అయ్యే గిన్నె నీ కాడికి వచ్చేస్తుందా? రాదు. ఏమండి, మన వాళ్ళు చెప్పేది అదే, దేవుడు నన్ను మార్చేయాలా, దేవుడు నా మార్గంలో నన్ను తీసుకొని వెళ్ళిపోవాలా, దేవుడే చేయాలంటే అది ఎట్టా? వాక్యం ఏముంటుందో తెలుసు, నువ్వు దీనుడవై దేవుని దగ్గరికి వస్తే దీనులకు ఆయన మార్గాన్ని నేర్పిస్తాడండి. మోషే, అందుకే 103వ కీర్తన 7వ వాక్యంలో ఉంటుంది, మోషేకు తన మార్గమును తెలియజేసాను అని రాయబడింది. మోషేకు ఏం చేశాడు దేవుడు? తన మార్గం ఏంటో తెలియజేశాడు. తెలియజేయడానికి గల కారణం ఏంటయ్యా అని మోషేని మనం అడిగితే, మోషే ఊరికనే కూర్చోలేదండి. మోషే అగ్ని పొద దగ్గరికి వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడింది. నువ్వు దేవుని సంఘానికి రావాలి, దేవుని మార్గంలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే దేవుడు ఆటోమేటిక్గా నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు రాకుండా నా వల్ల కాదంటే నీకు ఎలా ఆయన మార్గాన్ని తెలియజేస్తాడు? అందుకనే ఈ రాజున అనేకమైన నక్షత్రాలు ఏమైపోయి ఉన్నాయంటే, ఒకప్పుడు వెలిగినాయి, బాగా వెలిగిన నక్షత్రాలే, కానీ ఈ రోజున మార్గం తప్పి తిరిగే నక్షత్రాల్లాగా ఉండరు. ఇలా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎలా ఉండకూడదు? మనం చెప్పాలి, మీరు ఎలా ఉండకూడదు? మార్గం తప్పి తిరిగే నక్షత్రాలాగా మనం ఉండకూడదు. మోషేకు తన మార్గాన్ని తెలియజేసినట్లుగా ఈ దినము నుంచి నా యేసయ్య ఆయన మార్గాలన్నీ మనకు తెలియచేయనుగాక. రెండో మాట చదువుకుందాం. రెండో నక్షత్రం ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు అంటే, మార్గం తప్పు తిరుగు నక్షత్రంలాగా ఉండకూడదు. రెండో మాట, చేదైన వేరు కలిగిన నక్షత్రంలాగా ఉండకూడదు. చెప్పండి, ఏది? చేదైన వేరు కలిగిన నక్షత్రంలాగా ఉండకూడదు. పాస్టర్ గారు, నక్షత్రానికి ఏడైనా చేదు పడుతుందా అని అంటే, ఈ నక్షత్రానికి పట్టింది, మరి మనం ఏం చేద్దాం? పోగొట్టాలి దాన్ని. ఆ నక్షత్రంలాగా ఉండకూడదు. చదువుతారు మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథం ఏడుంది? ఆదికాండం పక్కనే ఉంటుంది చూడండి. ఆదికాండం పక్కనే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని గమనించగలిగితే, గమనించారా? చూసారా? అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం, ఆ నక్షత్రమునకు యాచిపత్రి అని పేరు. గమనించారా? అంటే ఇది గమనించండి, యాచిపత్రి అని దానికి పేరు. అంటే ఇది చెడు కలగజేసే ఏమండి ఒక చెట్టు. ఇది ఏనండి, ఇది చేదు ఇది చేదు చెట్టు యొక్క పేరు. ఇది ఏంటది? చేదు యొక్క చెట్టు పేరు. ఆ చెట్టు ఇప్పుడు మనం వేప చెట్టు ఎట్లా ఉంటుంది? చేదును కలగజేస్తుంది కదా ఏమండి, కానీ అది మంచి ఔషధం. అయితే ఒక చెట్టు పేరు ఇది, చేదును కలగజేసే ఒక చెట్టు పేరు ఇది. ఆ చెట్టు పేరు ఏం పేరు అయ్యా అంటే యాచిపత్రి అని రాయబడింది. ఏమండి, ఆ నక్షత్రమునకు అన్నారా? ఆ నక్షత్రానికి ఒక పేరు పెట్టారు. ఏంటది? చేదును కలగజేసే నక్షత్రం ఇది. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది కదా, చేదైన వేరు ఏదైనా మొలుచునేమో. ఏమండి, ఎందుకో తెలుసా? మనల్ని కలవరపరచడానికి. చేదైన వేరు ఏదైనా మనలో ఉందేమో, చేదును కలగజేసేది, చేదు అనుభవాలు. ఏమండి, చేదుతో నింపబడిన అనుభవాలు కలిగిన నక్షత్రంలాగా మనం బ్రతుకుతూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచిద్దాం, ఎక్కడ మనం పడిపోయాం? ఏ చేదు అనుభవాలు మనలో ఉన్నాయి? ఏ చేదు అనుభవాలతో నడిపించబడుతున్నాం? చదువుతారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యంలో, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపడుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు.
ఈ రోజున అనేక మందిలో అనేక నక్షత్రాలు ఏమైపోయిందయ్యా అంటే చేదైన వేరు. ఆ చేదైన వేరు ఎక్కడ మొలిచిందో దాన్ని ఏం చేయాలి? తీసి పారవేయాలి. ఓ చేదైన వేరు మనలో కలిగినప్పుడు, ఓ చేదైన పాపం మనలోనికి వచ్చినప్పుడు, చేదైన అనుభవం మనలో కలిగినప్పుడు దాన్ని ఏం చేయాలా? పాడవేయాలి, దాన్ని తీసివేసుకోవాలి. కానీ దాంతో కూర్చొని ఉండకూడదు ఏంటి, దాంతోనే కూర్చొని ఏంటి కాపురం చేయకూడదు. చాలామంది అదే చేస్తూ ఉంటారు. చేదైన వేరు ఏదైనా వారిలో మొలిస్తే దాన్ని తుంచి పారేయరు, దాన్ని పెరిగి 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 పెద్దది చేసుకుంటుంటారు. అందుకే మన పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, దేంతో పోయేది? గోరుతో పోయేది గొడ్డలు దాకా తెచ్చుకుంటారంట కొంతమంది. ఏంటి, గోరుతో పోయేదాన్ని దానితోనే తుంచేయాలి, దానితోనే తెంచేయాలి. చేదైన వేరు ఎక్కడైనా మొలుస్తుందా? చేదైన వేరు ఎక్కడైనా అనుభవాల్లో నడిపించబడుతున్నామా? ఇస్కరియోతు యూదాలో ఒక చేదైన వేరు కలిగింది. ఓ చేదైన వేరు కలిగినప్పుడు దేవుడు హెచ్చరించాడు. దేవుడు అతన్ని సరిచేస్తూ ఉన్నాడు, అతనితో మాట్లాడుతూ ఉన్నా ఆ చేదైన వేరు నుంచి బయటికి రాలేకపోయాడు. కనుకనే యేసయ్యకు దూరం అయిపోయాడు. దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను పదే 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 ఒక మాటతో హెచ్చరిస్తున్నప్పుడు దానికి లోబడకపోయామా, ఆటోమేటిక్గా ఏమండి సాతానుగాడు బర్ర 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 జుట్టుబట్టి లాక్కొని వెళ్ళిపోతాడండి. ఇంకా మొహమాటమే లేదు. యేసయ్య నిన్ను హెచ్చరించి యేసయ్య మనల్ని సరిచెయ్యాలని మాట్లాడుతుంటే మనం నొచ్చుకొని ఇదేంది ఇదే సుత్తి మరి ఎట్టుండకూడదు అని చెప్పి మధ్యలో లేచావా, సాతంగాడు ఏం చేస్తాడు? జుట్టు పట్టుకొని బర్ర బర్ర లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంక ఉండం మనం. యేసయ్య హెచ్చరించాడా లేదా ఇస్కరియోతు యూదాతో? బ్రదర్, అమ్మా, నాయనా, అటు చేయగాకరా, కొంచెం ముందుకు రారా అని అన్నప్పుడు రాకుండా ఈయన ఏమన్నా నాకే చెప్తున్నాడా, ఇక్కడ చేస్తే నేను రేపు ఆధారం రానులే అని వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యూదా. అయితే వెంటనే సాతానుగాడు ఏం చేశాడు చెప్పండి? జుట్టుబట్టి లాక్కొని వెళ్ళిపోయి మరణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వాడుండే స్థావరాన్ని తీసుకొని పోయాడు. కారణం ఏంటో తెలుసా? ఓ చిన్న వేరును తీసుకోలేకపోయాడండి. ఓ చిన్న వేరును తీసుకోలేకపోయాడు. పెద్ద ప్రమాదం ఏమి లేదు అక్కడ. బ్రదర్, నువ్వు చేస్తున్నది మంచిది కాదు. అందుకే అంటారు కదా, అసలు ఇస్కరియోతు పుట్టకుండా ఉండుంటే ఎంత బాగున్నావు. దేవుని ప్రియులారా, మనల్ని బట్టి దేవుడు అలాగను బాధపడకూడదండి. అర్థమవుతుందండి? చేదైన వేరు ఏదైనా మొలిస్తే దాన్ని పెరిగి పారేసుకోవాలి. చిన్నదే ఇస్కరియోతు యూదాలో ఉన్న చిన్న వేరుని తీసివేసుకోలేక తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు చేదైన వేరు ద్వారా. దేవుడు ఇస్కరియోతు యూదాని ఒక నక్షత్రంలాగా పిలిచాడు, ఒక నక్షత్రంలాగా వెలిగించాలనుకున్నాడు. దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవాలనుకున్నాడు. ఇస్కరియోతు యూదాకు కూడా ఒక సింహాసనాన్ని ప్రభు స్థిరపరిచాడు. అలాగన అతని కోసం ఒక సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఈ నక్షత్రంగా వెలగవలసిన వాడు చేదైన వేరును బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని ప్రియులారా, మన కొరకు దేవుడు ఏమండి ఎన్నో సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఆయనను చూడాలని, ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలని, ఆయనతో పాటు కూర్చోవాలని, ఆయనతో పాటు సహవాసం చేయాలని మనకు ఆశ కలిగి ఉన్నట్లయితే మనలో ఏ చేదైన వేరు ఉందో దాన్ని ఏం చేయాలి? మనం తీసి పారవేయాలి. కనుక చేదైన వేరు ఏదైనా మనలో ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి? మనం చెప్పాలి. ఏం చేయాలా? తీసి పారేసుకోవాలి. ఇదేమవుతుందిలే అని అనుకున్నామా, అదే పెరిగి 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 మన జీవితాల్ని పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు అని అంటే చేదైన వేరు కలిగిన నక్షత్రంలాగా ఉండకూడదు. సైతాను పనులన్నీ చేయి. నీకు సైతాను పడేస్తుంది, నువ్వేం మాట వినేటట్లే. ఎట్రా లేసే, ఎడ మోకల్లి రా, సైతాను పడేస్తుంది. మీరు తప్పుగా భావించుకోబాకండి. నేను ఎందుకు అంటాను అని అంటే, లేసాడు మోకాలి. సైతాను పడేస్తుందని ఎందుకు అంటానంటే, సైతాను పట్టినోడే దేవుడు మాట ఏంటో మీరు గమనించారా అండి? సైతాను పట్టినోడు దేవుడు మాట వింటాడా? ఎండు సైతాను పట్టింది అనుకో, మన మాట ఏంటో, దేవుడు మాట ఎండు.
వాక్యం వినరు. సైతాన్ని బట్టి ఉండేవాళ్ళు తల్లిదండ్రుల మాట కూడా వినరు. నిలువు మాకాలి అండి, ఆ మాట కూర్చొని గచ్చికాయలు ఆట ఆడుతుంది. ఆ మహాగణరాలు హన్యమ్మ అండి గచ్చింకాయలు ఆట ఆడడానికి వచ్చింది. ఆమె పట్టేస్తుంది, అక్కడ బట్టింది మొత్తానికి. ఇడిపియాల ఉండాలండి భయం. ఇస్కరియోతు యోధ కూడా సైతాన్ని బట్టి దేవుడి మాట వినకుండా పోయి ఏమండి ఇబ్బందులు పాలయ్యాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి వాళ్ళే టైం అంతా తినేస్తున్నారు వీళ్ళు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదంటే, మూడవదిగా పడిపోయిన నక్షత్రంలాగా ఉండకూడదు. ఎలాంటి నక్షత్రం చెప్పండి? పడిపోయిన నక్షత్రంలాగా ఉండకూడదు. చదువుతారు మీరు ఆ మాటను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12-13 వాక్యాలు చదువుతారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-13లో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. గమనించారా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి అంటే, లూసిఫర్ దూత గురించి మాటలు రాయబడ్డాయి. అద్భుతంగా దేవుడు నిర్మించుకొని సృష్టించిన ఈ లూసిఫర్ దూతకు ఒకరోజు గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. మన భాషలో చెప్పుకోవాలి అని అంటే ఏమండి, గర్వం వచ్చింది, అహంకారంతో నడిపించబడింది. ఇంకేమీ లే, నేను కూడా దేవుడు అంతటి వాడిని, నాకు కూడా అన్నీ ఉన్నాయి, నాకు అన్ని విద్యలు ఉన్నాయి, అన్నీ తెలుసు నాకు. దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. ప్రేమించిన లూసిఫర్ ఏం చేశాడో తెలుసండి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాడు, గర్వపడ్డాడు, అహంకారిగా మార్చబడిపోయాడు. అప్పుడు దేవుడు ఆ లూసిఫర్ దూతను ఏం చేశాడయ్యా అంటే, పైనుంచి పడద్రోసేశాడు. ఎప్పుడు పడిపోతాడు ఒక మనిషి? ఎప్పుడు పడిపోతాడో చెప్పండి? ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడు? నడిచిపోతూ ఉంటాడు. ఆటకొద్దులే, మామూలుగా ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడు? నడిచిపోతూ ఉంటాడు. అండి ఎప్పుడు పడతాడు చెప్పండి? ఏంటండి సైలెంట్గా ఉంటారు? మామూలు పోతూ ఉంటారు, నడిచిపోతుంటారు. ఒక వ్యక్తి ఏముండదు, ఎవరు తోయరు కూడా తోయరు, అమాంతంగా పడిపోతాడు. పడిపోవడానికి గల కారణం ఏంటంటే, వెనక తిరిగి చూసుకుంటే అక్కడ ఒక రాయి ఉంటుంది, రాయికి తగులుకొని పడిపోతాడు. అవునా కదా? అప్పుడప్పుడు మనం కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా నడిచేటప్పుడు దారబందరాన్ని దగ్గర పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు రాయి తగిలి పడిపోతూ ఉంటాం. మరి ఆత్మీయులు ఎందుకని పడిపోతున్నారు? పడిపోవడానికి ముందు ఏముంది? ఇప్పుడు ఏం చెప్పాను? రాయి, లేకపోతే దారబంధరము, లేకపోతే కొన్నిసార్లు ఏదైనా ఉంటే కాలు తగులుకొని పడిపోతూ ఉంటాం. మరి పడిపోవడానికి ఒక ఆత్మీయుడు ఆత్మీయతలో పడిపోవడానికి ముందు ఏముంది అని అంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మీరు చదివితే బాగుంటుంది ఆ మాట. నేను చదివితే ఏదో పాస్టర్ గారు అన్నీ ఎటే చెప్తున్నాడు అనుకుంటారు మళ్ళీ. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వాక్యంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు. అది ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు ఎందుకు పడిపోతున్నాడయ్యా అంటే ఏం కలుగుతుంది? మనస్సులో అహంకారము, గర్వము. ఏమండి, గర్వం. కొంతమందికి అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాం, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం, నాకేమిలే అని అనుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఆలోచించాలదే, పడిపోవటకు ముందు ఏమని చెప్పుకున్నాం? ఒక రాయి, దారబంధరం, లేకపోతే కాలు తగులు ఉంది కదా, అది ఏంటయ్యా అంటే వాక్యంలో గర్వము, అహంకారము. నాకేందిలే, నాకు ఒకరు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసులే అండి, అలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, వీడెక్కడో పడ్డాడురా, వీడెక్కడో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు బైబిల్లో గమనించండి, తండ్రికి 2 కుమారులు. నేను ఈ మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు ఏమండి, చిన్న కుమారుడు
పడలేదని అనడానికి లేదు, పడ్డాడు, లోకంలో పడ్డాడు. ఎందుకంటే ఒకప్పుడు తండ్రి దగ్గర ఉండి ఒక నక్షత్రంలాగా ప్రకాశించిన వాడే, అద్భుతంగా దేవుడి మందిరానికి వచ్చిన వాడే, దేవుడిని ఆరాధించిన వాడే, క్రైస్తవుడే, చక్కగా సండే స్కూల్కి వెళ్ళిన వాడు, పాటలు పాడాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, ప్రతి దాంట్లో ముందున వాడే. అయితే ఇప్పుడు కొన్ని అవిధేయతలను బట్టి, లోకంలో కలివడాన్ని బట్టి, లోక స్నేహాన్ని బట్టి పడిపోయాడు అండి. అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను, నాకు వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా బ్రతికింతే, నువ్వేంది నాకు చెప్పేదన్న ఆ గర్వం, అహంకారం, దానితో ఏం చేశాడు? తీసుకుని వెళ్ళాడు, ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు, పడిపోయాడు. కనుక మళ్ళా త్రోపు తెలుసుకొని మళ్ళీ బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు, మారు మనసు పడ్డాడు అండి. అయ్యా, నేను పడిపోయాను, దయతో నన్ను క్షమించు. ఏదో నా ఉద్రేకతను బట్టి, నా అవిధేయతను బట్టి, నా ఉడుకు రక్తాన్ని బట్టి ఏదో జరిగిపోయింది సంథింగ్, కాబట్టి నన్ను దయతో క్షమించు. ఆయన పడిపోయిన వ్యక్తి మరలా తిరిగి వచ్చాడు. కానీ దేవునితోనే ఉండి, తండ్రితోనే ఉండి, ఇంటిలోనే ఉండి పడిపోయాడు. వీడు తండ్రితోనే ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు, కానీ పడిపోయాడు. ఎలా పడిపోయాడు? తండ్రి పిలుస్తున్నాడు. మీరు గమనించండి, తండ్రి బయటికి వెళ్ళి, అవునా, తండ్రి బయటికి వెళ్ళాడు అని అంటే తండ్రి తగ్గించుకున్నాడు. తండ్రి తగ్గించుకొని, ఏమండి నాన్న అలా చేస్తే ఎలాగరా అని తగ్గించుకొని తండ్రే కల్పించుకొని బయటికి వెళ్ళి కౌగిలించుకొని పిలుస్తూ ఉన్న అంత గర్వంతో ఉన్నాడు. కనుకనే వాడు పడిపోయాడు. వాడు ఎప్పుడో పడిపోయాడు. ఎందుకు? గర్వం, అహంకారం. తండ్రి ఎన్ని మార్లు పిలుస్తూ ఉన్నా, ఏమండి ఎన్నిసార్లు పలకరించి లోపలికి రారా, అలా చేస్తే ఎలాగా అని అంటే వాళ్ళు ఎప్పుడో ఏమై వచ్చేసింది అమ్మా, ఎప్పుడో గర్వము, అహంకారం, నాకేమిలే అన్న ఇదిలోనే నడిపించబడ్డాడు. కనుకనే దేవుని ప్రియులారా, చిన్నవాడు క్షమించబడ్డాడు, దేవుని మందిరంలో స్థిరపరచబడ్డాడు. పెద్దవాడు తండ్రితో ఉన్న పడిపోయి వెలిగించబడవలసిన ఒక నక్షత్రమే ఆర్పివేయబడినట్లుగా, ఏమండి హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. దేవుని ప్రియులారా, నేను అంటాను, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ కోణాన్ని కానీ, ఏ పరిస్థితుల్లో కానీ మన ఎవ్వరికి కూడా అది రాకూడదండి. అది వచ్చిందా, ఏమండి మనం వెలిగించబడలేము. మనల్ని చూసి ఎవ్వరు కూడా ఆయన సన్నిధిలోనికి రాలేడు. ఇప్పుడు నేను గర్వంగా ప్రవర్తిస్తూ, గర్వంగా నడిపించబడుతూ, గర్వంతో అటు తిరుగుతూ ఉన్నాను అనుకో, అంత అహంకారంతో తిరుగుతున్నాను అనుకో, పెద్దోళ్ళకి గౌరవించకుండా, ఏమండి ఏమీ లేకుండా విచ్చలవిడిగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అని అంటే నన్ను చూసి ఎవరైనా దేవుని సన్నిధికి రావాలన్న ఆశ, ఆకాంక్షతో నడిపించబడతారండి? నడిపించబడలేరు. కారణం ఏంటంటే వాడికి అంత అహంకారం ఎట్టొస్తుందండి, అంత గర్వం ఎట్టొస్తుందండి, అంత ఇదితో ఎలా బ్రతుకుతాడండి? మరి ఇలాంటి వాళ్ళు అంతా పొలోమని పోతున్నారు చర్చికి, ఎందుకంటే మారు మనసు లేని వాళ్ళు అని అంటారా? నీలో దీనత్వం, ఏమండి నీలో మంచితనం, నీలో సాత్వికం, ఈ ఫలాలన్నీ ఎప్పుడైతే కనబడతాయో దేవుని ప్రియులారా, ఆ నక్షత్రమును చూసి ఆయన పూజించడానికి వచ్చినట్లుగా నిన్ను చూసి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. పేతురు పలుమార్లు పడ్డాడండి. పేతురు అనేక మార్లు పడ్డాడు. పడినప్పటికీ పశ్చాత్తాపపడి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాడు. కనుకనే యేసయ్య అంటారు కదా, పేతురు నీ మీదనే నా సంఘాన్ని కడతానయ్యా, నీ మీదనే నా మందిరాన్ని నిర్మిస్తాను పేతురు. ఎందుకో తెలుసా అండి, పడిపోయిన స్థితిలోనే లేడండి, మరలా లేచాడు. కనుకనే ఒక ధృవతారలాగా, ఒక నక్షత్రం వలె వెలిగించబడ్డాడు. ఆ వెలిగించబడిన నక్షత్రాన్ని చూసి అనేక మంది గుంపులుగా ఆయన చెప్పిన ప్రసంగం ద్వారా, ఆయన చేసిన ఏమండి ప్రార్థన ద్వారా అద్భుతాలు, మహోన్నతమైన కార్యాలు అలాగున ప్రభు చేయడానికి కారణం ఏంటంటే, నేను పడిపోయాను కదా అన్న పడిన స్థితిలో లేడు పేతురు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి, నిజమే ప్రభు ఏమండి ఆ పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నక్షత్రంలాగా వెలిగించబడడానికి ప్రభు కృప చూపించారు, అతన్ని విస్తరింపచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన కనుక మీరు ఆకాశ నక్షత్రములే విస్తరించి ఉన్నారు.
మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజించడానికి వచ్చాం. యేసయ్యను పూజించడానికి నిన్ను బట్టి దేవుని ప్రజలు ఏమండి రావాలి. నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు అని అంటే త్వరగా చెప్పండి. ఎలాంటి నక్షత్రంగా ఉండకూడదు? మార్గం తప్పి తిరుగు నక్షత్రంలాగా ఉండకూడదు. చేదైన వేరు కలిగిన నక్షత్రంలాగా ఉండకూడదు. మూడోది, పడిపోయిన నక్షత్రంలాగా ఉండకూడదు. కనుక ఇలాంటివన్నీ విడిచిపెడదాం. అలాగ చేసినప్పుడు నక్షత్రం అనబడే మనల్ని బట్టి అనేక మంది యేసయ్యను పూజించడానికి వచ్చుదురుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్.